మేమేదో కరెక్ట్ చేద్దాం, ఇతను వచ్చి అంత ఆగమని చేస్తున్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఒక్కరోజు బంద్కి ఎంతమంది చిరు వ్యాపారులు ఇబ్బంది పడరు తెలుసా? పొద్దున్న పూట పాలు దగ్గర నుంచి అమ్ముకున్న వాళ్ళని నుంచి పూలు పళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. దేనికి? కేవలం రీల్స్ సోషల్ మీడియాలో రావాలి, నేను హైలైట్ కావాలి అన్న ఉద్దేశం తప్ప వేరే లేనే లేదు. ఇక్కడ మేము ప్రయత్నం చేసేది నేను డే 1లో చెప్పాను. ఇది మనం గవర్నమెంట్ ఒక నిర్ణయాలు మనం వాళ్ళతో మాట్లాడాలి. సో ఇతనే దీన్ని షోపుటప్ చేద్దాము. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, అతని ఆలోచన విధానం ఎట్లుందంటే, నాకు ఇప్పుడు ఒకటి దొరికింది, దీన్ని నేను పట్టుకోవాలి, టైంకి నాకు దొరికింది. ఇది అతనన్న మాటలే, ఇది అతను తెలుసు. కౌశిక్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే, అతనికి ఇది ఒకటి దొరికింది, దీన్ని వదిలేదు లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అతని గ్రాఫ్ మొత్తం డౌన్ అయింది అని చేసిన చేష్టలకు. ఆ సిపి పైన అలిగేషన్స్ పెట్టిండు, ఒక్క ఆధారం లేదు దాన్ని. గుడి విషయంలో ఏదైతే సిబిఐ సమక్క సారా కదమని సిబిసిఐడి ఎంక్వైరీ పడ్డదో, వాళ్ళిద్దరు ఫ్యామిలీ గొడవ. దానిలో ఇంకో వాళ్ళ బ్రదర్ రిలేషన్ ఉదయనందన్ రెడ్డి అనే వ్యక్తి, వారు ప్రెస్ మీట్లో బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసిండ్రు విత్ ప్రూఫ్స్. ఆఖరికి సిపి గారి దగ్గర నుంచి వాళ్ళ ట్రావెల్ టికెట్స్, బోర్డింగ్ పాస్, లైట్నరీ కూడా ప్రొడ్యూస్ చేసింది. ఇంకా సిపి ఆ రోజు ఫైరింగ్ దాంట్లో ఉన్నాడని, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నారని చెప్పింది. అదంతా కొట్టుడు పోయిందా? ప్రూఫ్లు అతను నేను లేనని చెప్పి లీవ్ లెటర్ చూపిస్తే ఇది తప్పు అని చెప్పిండు. మరి బోర్డింగ్ పాస్ చూపెట్టి ఐటనరీ చూపెట్టిండు, అది పోయింది. మళ్ళా అసెంబ్లీలో ఒక సీనియర్ దళిత నాయకుడి పైన అసభ్యంగా ప్రవర్తన, చేష్టలు, సైగళ్ళు అవన్నీ చేస్తే మళ్ళీ అదో వ్యతిరేకత స్టార్ట్ అయింది. పబ్లిక్ లోపల సంఘాలు అవన్నీ స్టార్ట్ అయినాయి. దీన్ని ఎట్లా బయటికి రావాలి? కట్టు నాకు ఇది దొరికింది. ఇప్పుడు మరి ఏమైందండి? 2 ఏళ్ళు ఏమైందండి? మరి ఎందుకో మాట్లాడలే. మరి నిజంగా ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఇద్దరు వచ్చింది. అదే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడింది ఒకసారి వినండి. ఏమన్నారు? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వచ్చింది, నాకు అప్పుడు నాకు ప్రభుత్వంతో నాకు ఉన్న సంబంధాలు మీ అందరూ తెలుసు కదా అని అన్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా వారు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎవరు ఉన్నారండి? ఒకటి. బండి సంజయ్ అక్కడికి వచ్చినప్పుడు ఏమన్నారు? పాత ప్రభుత్వంలోనే వచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కొనసాగిస్తున్నారు అన్నది అన్నారు. అంటే దీనికి మూల కారణం ఎక్కడ? వాళ్ళ పాత ప్రభుత్వం. ఇతను తెలుసు అన్నీ. 1.5 year 2023లో సరే కాంగ్రెస్ ప్రభుత్వం December 9th ఫామ్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ పాలక వర్గం కావచ్చు, ఎప్పటి వరకు ఉండే? 25 February 20, అంటే దాదాపు మీకు 1 year 3 months దాదాపు ఉండే. 1 year 3 months. మరి అప్పుడు ఎవ్వరు తీర్మానాలు కావచ్చు, మరి ఎవ్వరు ఎందుకు చేయలే? మరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చైర్మన్లే ఉన్నారు కదా, మరి ఎవరు ఎందుకో కనీసం మాట్లాడి కూడా మాట్లాడలే. కౌశిక్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేనే కదా. 23 తర్వాత కౌన్సిల్ చైర్మన్ కానీ మెజారిటీ ఆఫ్ ద కౌన్సిలర్స్ ఎవరు ఉన్నారు? టీఆర్ఎస్ఏ కదా. మరి ఎందుకో వాళ్ళు అప్పుడు దీనిపైన గలం ఎత్తలే? మరి ఎందుకో అప్పుడు వాళ్ళు ఒక తీర్మానాలు తీయలే? ఎప్పుడైతే దీని గురించి వెలుగులోకి మాకు తెలియంగానే ఇమ్మీడియట్ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పాలక వర్గం చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు అందరు తీర్మానం ఫస్ట్ తీర్మానం డంపింగ్ యార్డ్ పెట్టద్దని చెప్పింది మా మున్సిపాలిటీ, మా చైర్మన్, పాలక వర్గం. ఎవరు చిత్తశుద్ధి ఉంది? ఒక అంశాన్ని పట్టుకొని రాజకీయం చేయొద్దని కూడా రాజకీయం చేస్తున్నాడు. చాలా దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని ఏమన్నా ఇక్కడ రాకుండా, ఖచ్చితంగా అది రాదు, కానీ దానిపైన ప్రయత్నం ప్లస్ దాని వేరే చోటికి మార్పిడి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా మేము, మా కాంగ్రెస్ పార్టీ నాయకులం, మేమే దీన్ని చేస్తాము. అధికారులు ఇప్పటికే మాట్లాడినాం,
రేపో ఇంకా 2 డేస్లో శ్రీధర్ బాబు గారితో కూడా మొత్తం మంది కూడా కలుస్తున్నాం. జిల్లా మంత్రి ఆల్రెడీ మేము జిల్లా ప్రోటోకాల్ అనేది మేము కూడా చేస్తున్నాం. ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, జిల్లా యంత్రాంగం, దెన్ రాష్ట్ర శాఖ ఏదో మున్సిపల్ శాఖ అధికారులతో మేము కలిసి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అక్కడ ఉన్న నాయకులు జేఏసీ ఎవరైతే ఉన్నారో, అందుకనే ఆ రోజు చెప్పిన నేను, మీరు ఫామ్ కాండి. ఆ రోజు మీడియా మిత్రులు అందరూ మీరు కూడా సపోర్ట్ చేసే టైంలో నేను వచ్చి చెప్పిన, మీ అందరి సమక్షంలోనే ఒక మంచి ఫామ్ కానీ టీమ్ ఫామ్ కానీ రేపు పొద్దున తీసుకుపోయేటప్పుడు ఎవరిని చేద్దామని. సో వాళ్ళను ప్లస్ ఆల్ పార్టీస్ రేపు మేము తీసుకుపోయే దాంట్లో అందరినీ మేము స్వాగతిస్తాం. తీసుకుపోయి దాన్ని ఏం జరుగుతుంది, ఏం ట్రాన్స్పరెంట్. తుమ్మల నాగేశ్వరరావు దగ్గర కూడా అందరిని తీసుకుపోయినప్పుడు వేరే పార్టీలు కూడా ఉన్నారు దాంట్లో, వారు ఏం మాట్లాడిందో తెలుసు. రేపు శ్రీధర్ బాబు గారి దగ్గరకు పొన్నం గారి దగ్గర తీసుకుపోయినప్పుడు అందరు ఇచ్చిండ్రు. రేపు శ్రీధర్ బాబు దగ్గర తీసుకుపోయినప్పుడు అందరినీ తీసుకుపోతాం. హుజరాబాద్ సంబంధించిన మా పాలక వర్గంలో ఉన్న వాళ్ళతో 30 వేరే కౌన్సిలర్, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, సర్పంచులు అందరం కలిసి మేము పోతాం. సో ఖచ్చితంగా మాకు చాలా సీరియస్గా టెక్నికల్గా పైన కాదు, ఎంత టన్స్ చెత్త ఇక్కడ నుంచి వస్తుంది, దానివల్ల ప్రభావం ఎట్లుంటుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, అసలు ఎట్లాంటి అనుమతులు ఏందని డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది ఏందనేది సబ్జెక్టు తెలియకముందని మనం ఏదంటే అది మాట్లాడలేము. మన ఎమ్మెల్యేకి సబ్జెక్ట్ లేదు, ఏముండదు. ఫస్ట్ బయట నేను రీల్ పడ్డదా, ఫోటో బయటికి రిలీజ్ అయిందా, నేను హైలైట్ అయినా, ఇదే తప్ప వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే ఏందో చెప్తున్నాడు, ఇదంతా మా కర్మేంద్ర బాబు అనుకుంటున్నాం. దానిపైన ఖచ్చితంగా సీరియస్గా ఉన్నాం. దాన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి చేసే కార్యక్రమంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేము పనిచేస్తున్నాము. చింతించవద్దు, మేము కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నాం. హుజరాబాద్ ఇంకా చెప్పాలంటే హుజరాబాద్ నా సొంత మండలం, అతనిది కాదు. అతనికంత ఎక్కువ నాకు ఉంటుంది. ఒకవేళ నిజంగా వచ్చే ఉంటే సొంత మండలం నాకు ఇంకెక్కువ ఉంటుంది. నాకు తెలియదా, అతనేనా పెద్ద, అతనికి ఏం ప్రేమ అండి. ఇన్ని రోజుల నుంచి ఏం లేనిది ఇప్పుడు ఉంటే వచ్చి హంగామాలు చేసుకుంటా, దొంగ దీక్ష చేసుకుంటా. వెనక క్యారవాన్ ఎందుకు దొంగ దీక్ష చేసేటప్పుడు తెలియదా మాకు? అయిందా లేదా? ఓ దీక్ష చేసేటప్పుడు క్యారవాన్ పెట్టుకొని వెనక 2 సార్లు ఎక్కి వచ్చుడు, ఎవరు లేనో అటు ఇటు చూసి చక్క పోయి చేసి వచ్చుడు. మాది ఎలా లోపల అంతా అందరు తెలుసు, అందరు నవ్వుకుంటున్నారు. దీక్ష చేసేటప్పుడు క్యారవాన్ సినిమా యాక్టర్లు పెట్టుకుంటారు. షూటింగ్ చేసి వచ్చేటప్పుడు డ్రెస్ చేంజ్లో, కాస్ట్యూమ్ చేంజ్లో అవి ఇవి పెట్టుకుంటారు. మరి నిజంగా రేపు అంటాడు కావచ్చు, నేను బాత్రూమ్ కోసం వాడుకున్న దాన్ని పెట్టుకోవడం అందుకని. మరి లేవా, నువ్వు అంత ఉంటే నువ్వు దీక్ష ప్రజల కోసం నువ్వు దీక్ష చేస్తున్నావు, గట్టుపొట్టని బాగా మాట్లాడినావు కదా. మరి ఇక్కడ మరి ఎదురుగానే నీకు ముందు బస్ స్టాండ్ ఉంది, నీ పబ్లిక్ అక్కడ ఉన్నాయి, మరి ఎందుకు చూపుకోలే నువ్వు? ఎందుకు? అన్ని దొంగ దీక్షలు, దొంగ మాటలు, దొంగ చేష్టలు. నేను కలెక్టర్ని కలిసి రాగానే వీళ్ళు పోయి కలెక్టర్ని కలిసి వచ్చు. రేపు మళ్ళీ ఏదో అవుతుందని చెప్పి ముందే పోయి ఏదో ఆ సిఎస్కి ఇచ్చొచ్చింది. రేపు మళ్ళీ వీళ్ళు తెలిసి వీళ్ళు ఎటో పోతారు. ఇంతకంటే ముందే మనం ఉండాలి ఒక స్టెప్. ఇంతసేపు కాంపిటీషన్లు అదా మనకు కావాల్సింది. ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది, దాన్ని మనం ఏం చేయాలనే ఆలోచనలో మనం ఉంటే మొత్తం చేసేది ఇది. సో దీనిపైన ఖచ్చితంగా మాట్లాడుతున్నాం, ఆల్రెడీ చర్చించినాం. దీనిపైన మొత్తం ఫుల్ క్లారిటీ మళ్ళీ ఆల్రెడీ నేను చెప్పిన క్లారిటీగా మళ్ళీ కూడా ఖచ్చితంగా రేపు ఇన్ఛార్జ్ మంత్రులు ప్లస్ రేపు ముఖ్యమంత్రి దాకా కూడా ఈ సమస్య పోయింది, దాని ప్లేస్ చేంజ్ ఎట్లా ఏంది దానిపైన విధానాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆ రకంగానే మనం దీనిపైన ఉంటాం. చాలా సీరియస్గా టేకప్ చేసి రాకుండా చేసే ప్రయత్నమే ఇక్కడ మేము చేస్తున్నాం తెలియజేస్తాం.